2019లో ప్రజలు తన నుంచి ఏమి ఆశించి 151 సీట్లతో ఆశీర్వదించారో జగన్ తెలుసుకోలేదు. చరిత్ర సృష్టించాలన్నా తిరగరాయాలన్నా మేమే అని సినిమా డైలాగులు కొట్టారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారో కానీ జగన్ మాత్రం చరిత్రను తిరగరాశారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ 5 ఏళ్ల దిక్కుమాలిన పాలనతో 140 సీట్లు కోల్పోవచ్చునని జగన్ అండ్ కో నిరూపించారు. ఇది కూడా చరిత్రే కదా. కాగా సోషల్ ఇంజనీరింగ్ సాధారణ ఎన్నికల్లో పనిచేయదు అని మరోమారు రుజువైంది. అధికారం ఉందని ఉచ్చ నీచాలు మరిచి ప్రవర్తించిన వారందరినీ ప్రజలు రాజకీయంగా మట్టుబెట్టారు. ప్రకృతి చాలా గొప్పది. అహంకారంతో బిర్రవిగే వారెవరిని అది ఉపేక్షించదు. తాను ఒక ముఖ్యమంత్రినని రాజధర్మాన్ని పాటించాలనే స్పృహను జగన్ రెడ్డి కోల్పోయారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని నిండు సభలో మంత్రులు శాసన సభ్యులు అవమానిస్తున్నప్పుడు జగన్ మహదానందం పొందారు. ఆమె ఉసురు ఊరికే పోతుందా? ధర్మపత్నిని అవమానించినప్పుడు చంద్రబాబు నిస్సహాయంగా విలపించారు. శాసనసభను కౌరవ సభగా మార్చి తనను తీవ్రంగా అవమానించిన సభలోకి మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అని చంద్రబాబు చేసిన శపథంలోని ధర్మాగ్రహాన్ని ప్రజలు అర్థం చేసుకుని ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేశారు. జగన్ అండ్ కో ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అయితే వారిలో ఆ లక్షణం కనిపించడం లేదు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి తీర్పును తారుమారు చేశారని ప్రచారం చేస్తూ ఆత్మవంచన పరనిందను కొనసాగిస్తున్నారు. అహంకారం తలకెక్కి వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ లెక్కలేనితనంతో బరి తెగిస్తూ ప్రతిపక్షాన్ని అణిచివేస్తూ చట్టాలను కాపాడాల్సిన వ్యవస్థలనే ఆత్మరక్షణలో పడేస్తూ న్యాయ వ్యవస్థను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తూ ప్రశ్నించిన వాళ్లను అవహేళనకు గురి చేస్తూ రాజధానికి భూములిచ్చిన రైతులను కులపరంగా దూషించి విమర్శించిన వారిపై బూతులతో దాడులు చేస్తూ పోలీసులతో వేధించడం, ప్రభుత్వ వ్యవస్థలను చెరపట్టి అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా చేసి యువతకు ఉపాధి కల్పనను గాలి కొదిలేసి రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా బోర విరుచుకొని తిరిగినందునే జన సునామీ ఏర్పడి జగన్ అండ్ కోను ఊడ్చి పారేసింది. గత 5 ఏళ్లలో న్యాయ పాలన లేకుండా చేసి మొత్తం రాష్ట్రాన్ని ఉక్కపోతకు గురి చేశారు. ప్రభుత్వ అరాచకాలను వైఫల్యాలను ఎత్తి చూపిన వారిని ఎల్లో గ్యాంగ్ అని నిందిస్తూ ఆనందం పొందారు. మా ఓటర్లు వేరు, ఎంతమంది వచ్చినా మా వెంట్రుక కూడా పేకలేరు అని వెర్రవీగారు. చిర్రెత్తుకొచ్చిన ప్రజలు జగన్ నెత్తి మీద 11 వెంట్రుకలని ఉంచి మిగతావి పీకి పారేశారు. 2019 ఎన్నికల్లో తాము మోసపోయామని గ్రహించిన ప్రజలు 2024లో తమ తీర్పును తిరగరాశారు. చుట్టూ ఉన్మాద మూకను పోగేసుకుని తనకు తాను అపరదాన కర్ణుడిగా బిరుదు తగిలించుకొని ఊరేగినంత మాత్రాన వాస్తవ పరిస్థితులను జనం తెలుసుకోలేరని అనుకోవడం జగన్ అజ్ఞానానికి నిదర్శనం. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రమాదకర ఆటకు జగన్ రెడ్డి తెరలేపారు. సంక్షేమం మాటున ప్రజలకు డబ్బు పంచి ఆ మాటున దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడిన అధికారానికి ఢోకా ఉండదని భావించారు. అందుకే 2019లో అధికారంలోకి రావడానికి ముందు కూడా ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకునేవారు. జగన్ అనుసరించిన ఈ మోడల్ ఎంత ప్రమాదకరమైనదో ప్రజలు 5 ఏళ్లకే గుర్తించారు. అందుకే అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలు అని జగన్ దీర్ఘాలు తీసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రజలెవ్వరూ ఆయనను మోసం చేయలేదు. ఆయనే గోముఖ వ్యాఘ్రంలా మారిపోయి విశ్వాసఘాతకుడిగా వ్యవహరించారు. సొంత చెల్లిని తల్లిని కూడా బయట గెంటారు. సొంత బాబాయిని చంపిన వారికి కొమ్ము కాస్తూ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఉసురు పోసుకున్నారు. తన భార్యను మాత్రం భారతమ్మ అని పిలిపించుకునే
జగన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలపైకి తన ఉన్మాద మూకను ఉసిగొల్పారు. వీటన్నింటినీ ప్రజలు గ్రహించారు. జగన్ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారు. సంక్షేమం మాటను జరుగుతున్న అరాచకాన్ని గుర్తించారు. ఫలితమే ఈ చారిత్రాత్మక తీర్పు. చరిత్ర మరువలేని తీర్పిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎవరైనా అభినందించాల్సిందే. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చుంటే ప్రతి రాష్ట్రంలోనూ ఒక జగన్ తయారయ్యేవారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ అంతిమంగా దేశాన్ని దివాలా తీయించేవారు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లోని అరాచకత్వం మన దేశంలో కూడా ఏర్పడేది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ తీర్పు ద్వారా ఆ పెను ముప్పు నుంచి రాష్ట్రాన్ని మాత్రమే కాదు దేశాన్ని కూడా కాపాడారు. పాలకులు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా ప్రజలు పరోక్షంగా చెప్పారు. నిర్బంధాలు, అణిచివేత, ఉన్మాదుల స్వైర విహారం, రోత మీడియా, కూలి మీడియా ఇలా ఎంతమంది జత కట్టినా తమ మెదళ్లను కలుషితం చేయలేరని, లొంగ తీసుకోలేరని ప్రజలు రుజువు చేశారు. మొత్తంగా జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలన చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. ఎలాంటి వారు ముఖ్యమంత్రి అవ్వకూడదో ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టం చేశారు. వైసీపీకి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నందున జగన్మోహన్ రెడ్డికి అధికారికంగా ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు. 2019లో వైసీపీకి ఇదే ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు అదే ప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. దేశ చరిత్రలోనే ఇంత భారీ మెజారిటీ ఎవ్వరికి దక్కలేదు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. 2019 తర్వాత తెలుగుదేశం పార్టీకి 23 మంది శాసన సభ్యులే ఉండడం, అందులో కూడా 4 జగన్ పార్టీలోకి దూకడం చూసాం. ఆనాడు చంద్రబాబుకు అధికారికంగా ప్రతిపక్ష నాయకుడి హోదా లేకుండా చేయాలని జగన్ రెడ్డి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇదంతా గతం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం నామమాత్రంగానే ఉంది. ఆనాడు తెలుగుదేశం పార్టీకి సంఖ్యాబలం కూడా తక్కువగా ఉండడంతో అధికార వైసీపీ నేతలు అహంకారంతో బిర్రవీగారు. ఇప్పుడు ప్రతిపక్షమే లేకుండా పోయిందని కూటమి నేతలు గాని, శాసన సభ్యులు గాని, కాబోయే మంత్రులు గాని విర్రవీగితే 5 ఏళ్ల తర్వాత కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని గుర్తుంచుకోవాలి. మెజారిటీ ఎంత ఉందన్నది కాదు, రాజధర్మాన్ని పాటిస్తూ రాజ్యాంగబద్ధ పాలన అందించాల్సిన బాధ్యత కూటమి నాయకులు, ముఖ్యంగా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉంది. జగన్మోహన్ రెడ్డి డబ్బు పంచినా ప్రజలు ఎందుకు ఈసడించుకున్నారో అహరహం గుర్తుంచుకోవాలి. ప్రతిపక్షం బలహీనంగా ఉన్నందున మాకు అడ్డమే ఉండదని అనుకోవద్దు. బాధ్యత గల మీడియాగా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ సంస్థలు ప్రభుత్వ పోకడలపై కన్నేసుంచుతాయి. జగన్ ప్రభుత్వ దుశ్చర్యలకు వ్యతిరేకంగా కష్ట నష్టాలకు ఓర్చి అలుపెరుగని పోరాటం చేసినట్టుగానే కూటమి ప్రభుత్వంపై అక్షరాయుద్ధాలు ఎక్కుపెట్టడానికి మేం వెనకాడబోము.